Represented by La Lens TV. భారతదేశంలో మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అత్యంత ముఖ్యమైన చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటే ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఈ కమిషన్ను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992లో జనవరి 31 రోజున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మహిళలపై జరుగుతున్నటువంటి హింస, వివక్ష, వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, ఉద్యోగ స్థలాల్లో అన్యాయం జరగడం, పెళ్లి సంబంధిత మోసాలు జరగడం, మానవుల నుంచి అక్రమ రవాణా జరగడం, సోషల్ మీడియాలో వేధింపులు జరగడం, పోలీసుల యొక్క నిర్లక్ష్యం వంటి అన్నిటిని కూడా మహిళా హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు స్వీకరిస్తుంది. ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా స్వీకరించినటువంటి ఫిర్యాదును విచారణ చేసే అధికారం కూడా ఈ కమిషన్కు ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఒక కోర్టు మాత్రం కాదు, కానీ పరిమితమైన స్థాయిలో సివిల్ కోర్టుకు తరహాలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా కలిగి ఉంటుంది ఈ సంస్థ. సంబంధిత వ్యక్తులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులను పిలిచి విచారణ కోరగలదు. ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయమని చెప్పి సూచించగలదు ఈ యొక్క కమిషన్. మరియు దాంతో పాటుగా సరైన దర్యాప్తు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడిని కూడా తీసుకురాగలదు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే ఒక సంస్థ. ఈ కమిషన్లో మొత్తం 7 మంది సభ్యులు ఉంటారు. ఒక చైర్పర్సన్, 5 మెంబర్స్, ఒక మెంబర్ ఆఫ్ సెక్రటరీ కూడా ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ద్వారా నియమిస్తుంది. వీరి యొక్క సభ్యుల పదవీ కాలం అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. వీరు ఉచిత సేవకులు కాదు. వీరు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతభత్యాలు మరియు సౌకర్యాలను కూడా పొందడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 2018లో తీసుకురావడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర మహిళా కమిషన్ను కూడా ఏర్పాటు చేయగలదు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ అనేది 1993 చట్టం ప్రకారం మహిళా కమిషన్ పనిచేస్తుంది. నేషనల్ కమిషన్ అయినా స్టేట్ కమిషన్ అయినా సాధారణంగా సభ్యుల సంఖ్య 7 మందే ఉంటారు. మహిళా కమిషన్కు ప్రభుత్వానికి చట్ట సవరణలపై సలహాలు ఇవ్వడం, జైల్స్, రిమాండ్ హోమ్స్, మహిళల యొక్క ఆశ్రమాల తనిఖీ చేయడం, కోర్టులలో అనుమతితో కేసులను జోక్యం చేసుకోవడం, మహిళలకు చట్టపరమైన హక్కులను అవగాహన కల్పించడం వంటివి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే సంస్థకి. అయితే ఈ కమిషన్ శిక్షలు విధించదు, తీర్పులు ఇవ్వదు, కానీ మహిళల సమస్యలు చట్టపరంగా బలంగా ముందుకు తీసుకువెళ్ళగలదు. న్యాయం దక్కేలా చేసే శక్తివంతమైన సంస్థగా పనిచేస్తుంది. అయితే మహిళా కమిషన్ అనేది ఒక కోర్టు కాదు, కానీ కోర్టు ముందు నిలబడి మహిళల యొక్క హక్కుల కోసం పోరాడే చట్టబద్ధమైన రక్షణ వ్యవస్థ లాంటిది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే సంస్థ. ఇప్పుడు మనం భారతదేశంలో మహిళలకు సంబంధించిన ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం 1961లో తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకోసం తీసుకురావడం జరిగిందంటే వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరంగా ప్రకటించింది ఈ యొక్క యాక్ట్. రెండవది వచ్చేసి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, అశ్లీల వ్యాపార నిరోధక చట్టం 1956లో తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు, బాలికలు వ్యభిచారానికి, దోపిడీకి గురి కాకుండా అడ్డుకోవడమే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961లో తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే గర్భిణీ మహిళలకు ప్రసూతి సెలవులు మరియు వేతనం, రక్షణ వంటివి కల్పించడం కోసం 1961లో తీసుకురావడం జరిగింది. 4వ చట్టం వచ్చేసి ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, సమాన వేతనం సమాన చట్టం 1976లో తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అంటూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 5th యాక్ట్ వచ్చేసి మహిళల యొక్క అసభ్య చిత్రాల నిషేధ చట్టం 1986లో తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రకటనల్లో, పుస్తకాలలో, మీడియాలలో అసభ్యంగా చూపించడాన్ని నిషేధించడం కోసమే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 6వ చట్టం వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రక్షణ చట్టం అనేది భర్త లేదా కుటుంబ సభ్యుల నుంచి హింసకు గురైతే మహిళల యొక్క రక్షణ కోసం అని చెప్పి 2005లో తీసుకురావడం జరిగింది. నెంబర్ 7 వచ్చేసి హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది ఒక హిందూ వారసత్వ చట్ట సవరణ. దీన్ని 2005 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. కూతుర్లకు కూడా కుమారులతో సమానమైన ఆస్తి హక్కును పంచి ఇవ్వాలి అంటూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 8వ చట్టం వచ్చేసి సెక్సువల్ హరాస్మెంట్ ఫర్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. ఇది పని ప్రదేశాలలో మహిళల యొక్క లైంగిక వేధింపుల నివారణ కోసం ఈ చట్టాన్ని 2013 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం
ఆఫీసులలో, సంస్థలలో మహిళలకు భద్రత కల్పించడానికి 2013 సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ 9వ చట్టం వచ్చేసి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్. క్రిమినల్ లా సవరణ చట్టం ప్రకారం 2013లో నిర్భయ ఘటన తర్వాత అత్యాచారం, స్టాకింగ్, యాసిడ్ దాడులు వంటివి కఠినమైన శిక్షలుగా అమెండ్మెంట్ చేయడం జరిగింది. 11వ చట్టం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లో తీసుకురావడం జరిగింది. 2006లో తీసుకురావడం జరిగింది. బాలికల యొక్క వివాహాలను అరికట్టడమే ఈ చట్టం యొక్క ఉద్దేశం. బాలికలు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తిని బాలిక అని అంటారు. 11వ చట్టం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే గర్భస్రావ సవరణ చట్టం అనేది 2001లో తీసుకురావడం జరిగింది. మహిళలకు 24 వారాల వరకు చట్టబద్ధ గర్భస్రావ హక్కు అనేది కల్పించడం కోసం 2021 సంవత్సరంలో దీన్ని తీసుకురావడం జరిగింది. 12వ చట్టం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజ్ యాక్ట్. ఇది ముస్లిం మహిళలకు వివాహ హక్కుల రక్షణ చట్టం కోసం 2019 సంవత్సరంలో త్రిబుల్ తలాక్ నేరంగా ప్రకటిస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 13వ చట్టం వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్, జాతీయ మహిళా కమిషన్ చట్టాన్ని 1990 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అయితే మహిళల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 14వ చట్టం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెట్ డయాగ్నిక్స్ టెక్నిక్ యాక్ట్ అనేది అంటే లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994లో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టం ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల యొక్క గర్భహత్యను అడ్డుకోవడం కోసం ప్రధానంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 15వ చట్టం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ పోక్సో యాక్ట్, పోక్సో చట్టాన్ని 2012లో తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానంగా బాలికలపై లైంగిక నేరాలకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు అన్నింటి గురించి ఏమేమి ఉన్నాయి అనే విషయాలన్నింటినీ కూడా మేజర్గా ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మరో విధంగా మనం ఇంకొంచెం చర్చించుకుందాం. అదేంటంటే మహిళల హక్కులపై దేశంలో ముఖ్యమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి కొన్ని జరగడం జరిగింది. అవి కొన్ని జడ్జిమెంట్స్ అనేవి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేది 1997లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు మానవ హక్కుల ఉల్లంఘన అని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది విశాఖ గైడ్లైన్స్ జారీ చేసి సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ఆధారంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రెండో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి చూద్దాం. నిర్భయ చట్టం గురించి నిర్భయ కేసు ముఖేష్ వర్సెస్ స్టేట్ 2017లో అత్యాచార నిందితులకు మరణశిక్షను సమర్థించి మహిళా శారీరక స్వేచ్ఛ, గౌరవం అత్యంత పవిత్రమని స్పష్టం చేయడం జరిగింది. దీనిని క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013ని బలపరిచింది. మరొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, మూడో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి చూద్దాం. ఇది షహరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో తీసుకురావడం జరిగింది. అదేంటంటే ట్రిబుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ఇచ్చింది. ముస్లిం మహిళలకు వివాహ హక్కు రక్షణ ఒక చట్టానికి బాట వేయడం జరిగింది. మనం నాలుగవ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చూసినట్లయితే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది 2018లో రావడం జరిగింది. ఇది ఐపీసీ 497 వ్యభిచారం రద్దు అనే దాని గురించి తీసుకురావడం జరిగింది. మహిళలను భర్త ఆస్తిగా చూడలేమని స్పష్టం చేసింది. మహిళలు స్వతంత్ర హక్కులను గుర్తించి ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. నెంబర్ 5 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో నెంబర్ 5 గురించి చూద్దాం. ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో ఈ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. అత్యాచారం, చైల్డ్ మ్యారేజ్ పేరుతో నేరానికి క్రిమినల్ వేధింపులు ఉండదని ఈ తీర్పు సారాంశం తెలియజేయడం జరుగుతుంది. 6వ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేసి లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇది 2006లో ఈ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మనకు రావడం జరిగింది. అంతర్కులాల వివాహాలను రక్షించిన తీర్పు. 7వ జడ్జిమెంట్ వచ్చేసి దినియా లాతిఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2001లో ఈ యొక్క జడ్జిమెంట్ రావడం జరిగింది. ముస్లిం మహిళలకు భరణం మెయింటెనెన్స్ హక్కు ఉందని స్పష్టం చేసింది. కేవలం ఇద్దత్ కాలానికే పరిమితం కాదని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 8వ జడ్జిమెంట్ వచ్చేసి సుచిత శ్రీవాస్తవ్ వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ 2009లో ఈ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది. మహిళలకు గర్భస్రావంపై శారీరక స్వేచ్ఛ హక్కు ఉందని ప్రకటించింది. రీప్రొడక్టివ్ రైట్స్
కీలక తీర్పు ఇచ్చింది ఈ యొక్క కేసు. 9వ జడ్జిమెంట్ వచ్చేసి వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. ఇది 2020లో రావడం జరిగింది. కుమార్తెలకు పుట్టుకతోనే ఆస్తిలో సమానమైన హక్కు, తండ్రి బ్రతికున్నాడా లేదా అన్నది సంబంధం లేదని ఈ యొక్క తీర్పు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మనకు ముందుకు రావడం జరిగింది. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో నెంబర్ 10 వచ్చేసి స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ గుర్మిత్ సింగ్. 1996లో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. అత్యాచార కేసు విచారణ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ క్లోజ్డ్ కోర్ట్ అని అంటారు. బాధిత మహిళ గౌరవ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క తీర్పును తీసుకురావడం జరిగింది. 11వ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేసి అపర్ణ బాత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. 2021లో ఈ యొక్క జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ జడ్జిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యాచార కేసులలో బాధితులను అవమానించే షరతులు విధించరాదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన ఉదాహరణకు ఇవన్నీ 11 జడ్జిమెంట్లు ఏమేమి జరిగాయి, ఫేవర్ మహిళలకు సంబంధించినటువంటి 11 జడ్జిమెంట్లు ఏమేమి జరిగాయని కూడా మనం చూడడం జరిగింది. అయితే మహిళలకు ప్రత్యక్షంగా లేదా ప్రధానంగా వర్తించే చట్టాలు సుమారుగా 15కు పైగా ఉండడం జరిగింది. ఇవి కాకుండా బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ వంటివి కూడా మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏమిటి, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల ద్వారా కానీ, సుప్రీంకోర్టు ద్వారా కానీ, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టుల ద్వారా కానీ వచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. ఇదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అందజేశాను అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.